హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ కౌజుపెట్ట గుడ్లండి. చూసారా, కౌజుపెట్ట గుడ్లు ఇలా ఉంటాయన్నమాట. సో మనం గుడ్లు బల్క్గా ఎక్కువ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం అక్కడ మనం చూసుకోమండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాచింగ్ పర్పస్ చేసుకునేటప్పుడు గుడ్డు క్యాండ్లింగ్ చేయాలన్నమాట. ఎగ్ క్యాండ్లింగ్ చేసుకుంటే అంటే వైట్ ఎగ్ ఉంది కదా, ఈ ఎగ్ లైట్ కింద పెట్టి క్యాండ్లింగ్ చేస్తే లోపల చిన్నది బ్రౌన్ కలర్లో కనిపిస్తుందండి. ఇది హ్యాచింగ్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ ప్రతి ఎగ్ కూడా చెక్ చేసుకోవాలి. ఎగ్ క్యాండ్లింగ్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకుంటే మనకి ఎక్కడైనా క్రాక్ ఉంటే ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. క్రాక్ ఉన్నది దేనికి పని చేయదు. ఇంకా ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి అనమాట. వెంటనే ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలి, లేదంటే అది కూడా పాడవుతుంది అనమాట. అదొక స్మెల్ వస్తుంది. సో ఇవన్నీ చెక్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ చెక్ చేసుకున్నాను, ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. కొన్ని అయితే డ్యామేజ్ వచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్ ఉంది కదా, ఇక్కడ చూసారా మీరు, కనిపిస్తుంది ఇక్కడ ఇలా క్రాక్ ఉన్నది. హ్యాచింగ్ అది పని చేయదండి. పెట్టినా అది హ్యాచ్ అవ్వదు, అది ఇది అయిపోతుంది అనమాట. పిల్ల చేయదు. ప్లస్ ఏంటంటే అదొక గ్యాస్ రిలీజ్ అవుతుంటుంది అనమాట. దీనివల్ల రిమైనింగ్ కూడా మనకి పాడవుతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇంకోటి చూపిస్తాను. ఇది చూడండి, చూసారా, డైరెక్ట్గా కన్నం పడిపోయింది ఇది. నేను అక్కడ యాక్చువల్గా చూసుకోలేదండి. చూసుకుంటే నేను తీయను, అందుకనే. సో మీరు ఎప్పుడైనా కావాలన్నప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదు, డబ్బులు ఇస్తున్నాం కదా, కొంచెం చూసుకోండి. ఇది ఎందుకు పని చేస్తుంది, హ్యాచింగ్కి పని చేయదు, తినడానికి కూడా ప్రాపర్గా పని చేయదు. ఆమ్లెట్ వేసుకోవాలి. చూసారా, ఇలా ఉంటుంది అనమాట. అందుకని ఇది గుడ్డుగా నమ్మకూడదు అనమాట. ఇదిగోండి, చూసారా, అంటే బాగా చూడాలన్నమాట. బాగా చూస్తే అప్పుడు కనిపిస్తుంది. ఇదిగోండి, చూసారా, ఇలా చూస్తే కనిపిస్తుంది. నేను అక్కడ కంగారులో చూసుకోకుండా వచ్చాను. సో ఇలా చూసుకోవాలండి. బాగా చూసుకుంటే మనకు ఫైండ్ అవుట్ అవుతుంది. చూడండి, ఇదిగోండి, చూడండి. ఓకే, ఇలా ఉంటుందండి. అంత చిన్న గుడ్లో నుంచి మనకి పిల్ల వస్తుంది, కవచ పిల్ల. చూడండి, ఈ గుడ్డు కొంచెం పెద్దది ఉంది. ఇలా మచ్చలు ఉంటాయి గుడ్లు. ఇవన్నీ ఇక్కడ కూడా లైట్గా క్రాక్స్ ఉన్నాయి. ఇదిగోండి, కనిపిస్తుందా, క్రాక్స్ ఉన్నాయి. అందుకని తీసి పక్కన పెట్టానండి. చూసారా, ఇవన్నీ హ్యాచింగ్ పెడతానండి. హ్యాచింగ్ రిజల్ట్ కూడా మీకు త్వరలో రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.